పిల్లలైతే సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేయడానికి అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయారండి. ఎంతైనా కానీ పండగలంటే పల్లెటూరులోనే తప్ప మనలాగా సిటీస్‌లో ఉండే వాళ్ళకి, టౌన్స్‌లో ఉండే వాళ్ళకి పండగలుండవు. ఏదో ఒకరి మొఖాలొకరు చూసుకోవడం, ఏదన్నా పూజుంటే దేవుడికి పెట్టుకోవడం తప్ప పెద్దగా మనకి రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏముందిలే అనిపిస్తది. నేనైతే అలానే ఫీల్ అవుతా. అందులోనూ ఈ సంవత్సరం మాకు పండగే లేదు. ఇంక అందుకని చెప్పి చేసేదేముంది, ఇంట్లో వండుకోవడం, తినడం, అలా కూర్చొని ఉండడం. ఇంక సరే ఈరోజు ప్రిపరేషన్స్ కూడా ఏం లేవు కదా! పొద్దున్నే టీ తాగేసి ఇడ్లీ పెట్టుకొని ఇంకా కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం వర్క్ ఉంటే చూసుకొని బయటికైతే వెళ్తున్నామండి. మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ నేను వెళ్ళి 3 మంత్స్ దాకా అయిపోయింది. మా ఇంట్లో ఇది జరిగిన తర్వాత ఇంక నేను ఎక్కడికి వెళ్ళలేదనమాట చాలా వరకు. ఇంక ఇంట్లోనే పనులు సరిపోతూ ఉన్నాయి. అలాగా ఈ మంత్ అంతా కూడా కొంచెం బిజీ ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. సరే అలా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాం అనమాట. నాకు ఈ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అండి. ఇలాంటి కొంచెం పేస్టల్ కలర్స్ అంటే మరీ డార్క్ వేసుకున్నా బాగుంటుంది, లైట్ వేసుకున్నా నాకు సెట్ అవుతాయి. మీడియంగా ఉన్న వేసుకున్నాను అనుకోండి సెట్ అవ్వవు. ప్యూర్ కాటన్, కాటన్ కూడా కాదు మల్ కాటన్ లాగా అంటూ ఉంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాడీ ఫ్రెండ్లీ ఉంది. కట్ వర్క్ వస్తుంది, మధ్యలోని మనకి కుచ్చులు కూడా పెట్టిస్తారు. లైట్ ఆరెంజ్ పింక్ భలే ఉంది. ఇంకా నేను బయటికి రాగానే పువ్వులు కనిపించాయండి. భలే ఉన్నాయి కదా పువ్వులు అయితే. అన్నీ కూడా 4 ఉన్నాయన్నమాట. మన ఫెస్టివల్కి సరిపడాయన్నీ వచ్చాయి, కానీ మనమే ఫెస్టివల్ జరుపుకోవట్లేదు. సో ఇంకా వాటిని అయితే చూసి ఇంకా అలా వెళ్ళిపోయాను. ఇంకా ఇంకైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడ కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని అయితే ఇంటికి వస్తాము.